కాలా జామున్ చేసుకుందాం. దానికి గులాబ్ జామ్ పిండి కలుపుకుందాం. ముందు దీంట్లో కొద్దిగా పాలు వేసి కలుపుకోండి. ఇలా కలుపుని పక్కన పెట్టుకుందాం. మనం కలుపుకున్న గులాబ్ జామ్ పిండిలోని చిన్న ముద్ద తీసి పెద్ద ముద్ద పక్క పెట్టేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా 1 చెంచా పంచదార, కొద్దిగా జీడిపప్పు తరుగు, పాల పిండి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలుపుకుందాం. ఇలాగ అన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని షేప్ చేసుకుందాం. ఆ పిండితో ఇలా బుల్లెట్లా చేసుకొని పక్క పెట్టుకుందాం. గులాబ్ జామ్ పిండిని ఇలాగ చేసుకొని ఈ బుల్లెట్లు ఇందులో పెట్టుకుందాం. పెట్టుకుని క్లోజ్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఒక 2 కప్పులు పంచదార తీసుకుందాం. అదే పంచదారలోకి కప్పున్నర వాటర్ తీసుకుందాం. ఈ మరుగుతున్నప్పుడే కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందాం. ఇలా బుల్లెట్లా చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా బాగా కలర్ వచ్చాక తీసుకోండి. ఈ పాకంలో వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉంచుకోండి.